హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశికుట్టి వ్లాగ్స్. ఈరోజు నేను గోంగూర చికెన్ కూర అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ప్రాసెస్ చూసేయండి. ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ని తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, అలానే కొంచెం పసుపు, ఇంకా 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హాఫ్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుని లాస్ట్లో కొంచెం పెరుగు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి లేకపోయినా పర్లేదండి, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో శుభ్రంగా కడిగిన గోంగూర ఆకుని వేసి కొంచెం బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ఆకులో ఉన్న వాటర్ మొత్తం దిగిపోయి ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మొత్తం దిగిపోయి అదంతా కూడా బాగా దగ్గరగా అయిపోయింది కదా. కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని చాలా సాఫ్ట్గా ఇలా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకుని దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 4-5 ఆనియన్స్ అయితే తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ముందు మనం గోంగూర ఫ్రై చేసుకున్న కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ అయితే చేసుకున్నాం కదండి, అదైతే అందులో వేసేసి బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరగా అయితే అవుతుంది. ఇంకా అందులో కొద్దిగా పసుపు, అలానే కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకుని ఇందులో వేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అయితే సిమ్లో ఉడకనివ్వాలండి చికెన్ని. గోంగూర చికెన్ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా గోంగూర చికెన్ ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా మీకు టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. చూడండి, ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాం కదా. అలానే చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది చికెన్ ఉడికేసరికి. ఇంకా అందుకే వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, 15 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఇంకా గోంగూర చికెన్ కూర అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఈ గోంగూర చికెన్ కూర వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.